రాదు. మరి నా కళ్ళ డ్రైవర్గా వచ్చారేంది? ఏడ్చారు? నేను నీకు డ్రైవర్గా వచ్చానా? జీతం ఇచ్చేవాడు మీద జోకులు ఇచ్చి జీవితం తలగిందులు అయిపోద్ది. ఆల్రెడీ మా హీరో చెప్పాడు. నువ్వు ఆగరాజు, ఇంతకీ కల్లో నీ క్యారెక్టర్ ఇచ్చారు? నేను పెద్ద కార్లో వచ్చి కర్రీలు వడ్డిస్తానా అంట. చారు కర్రీ వడ్డిస్తే రిచ్ అవ్వరు చారు, మనీ క్యారేజ్ చేస్తే రిచ్ అవుతారు. ఆయన పందికేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన. అసలు కళ ఏంటి చారు? నేను కూడా కుమారి ఆంటీ లాగా పెద్ద బిజినెస్ పెట్టి చాలా ఫేమస్ అయిపోయి ఫుల్ డబ్బులు సంపాదించారంట అమ్మగారు. ఏంటి మన కుమార్ ఆంటీ లాగా? అయితే డబ్బులు వస్తాయా? వస్తాయేంటాయి గారు, ఏర్లా పారతాయి, రాళ్ళలా దొరుకుతాయి, మంచులా జారుతాయి. చారు, నీ కళలా మిగిలిపోకూడదు, అది నిజం చేద్దాం. అవును చారు, పెద్దోళ్ళు ఏమన్నారు? కళలు కనమన్నారు, కన్న కళలను సార్థకత చేసుకోమన్నారు. సార్థమా? అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? చారు ఇంకేం ఆలోచించుకు, వెంటనే బిజినెస్ స్టార్ట్ చేయి, నీకు మా సహాయం ఉంటది. కావాల్సింది సహాయ సహకారాలు కాదు సార్, పెట్టుబడికి డబ్బు. అది నువ్వు సంపాదిస్తావు కదా చారు. సంపాదించాలంటే ఖర్చు పెట్టాలి కదా అమ్మగారు, ఖర్చు పెట్టాలంటే పెట్టుబడి కావాలిగా. అయినా మీరు ఇప్పుడిప్పుడు కుమారి ఆంటీని ఫేమస్ చేశారు కానీ ఆమెది కూడా మా ఏరియానే. ఒకసారి నన్ను చూసి చెయ్యి కూడా ఊపింది తెలుసా? అది ఆటో కోసం అనుకోండి, అది వేరే విషయం. చారు, మేము పెట్టుబడి పెట్టడం తప్పదంటావా? తప్పదమ్మగారు. సంజయ్ నువ్వు చెప్పక. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఏంటి రాజు? ఇప్పుడు ఆ పెట్టుబడి కోసం ఆలోచించమనుకో, ఫ్యూచర్ లో రోజుకు 10,000 వచ్చే ప్రాఫిట్ మిస్ అయిపోతాం. కరెక్టే, కానీ 10 రూపాయల కంటే ఎక్కువ అడుగుతాను. బిజినెస్ లో 10 రూపాయలు 11 రూపాయలు ఆలోచించకూడదు సంజయ్. అంతే అంటావా రాజు? అంతేగా సంజయ్, ఆల్రెడీ కుమార్ అంటే చూసావా ఎంత ఫేమస్ అయిపోయిందో, ఫ్యూచర్ లో మనకు కూడా ప్రాఫిట్ వస్తుంది. అయితే ఓకే, అది వెళ్దాం. ఓకే, చూసారా ఇంక ఫ్యూచర్ లో లాభాలే లాభాలు. సంజయ్ సంజయ్ చారు, బేసిక్ గా ఎంత పెట్టుబడి అయితే నేను ఎవరి మీద పెట్టను, కానీ నీ మీద నమ్మకం ఉంది నాకు. మీ నమ్మకమే నా పెట్టుబడి సార్. మరి ఇప్పుడు ప్రాసెస్ ఏంటి చారు? నాకు మాత్రం ఏం తెలుసు, అడుక్కోవాలి. అడుక్కోవాలా? అదే కనుక్కోవాలి. నాగలింగం అని నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి తెలియని పని లేదు, వాడికి ఫోన్ చేసి కనుక్కుంటాను. రాజు, ఇప్పుడు మనం చేసే బిజినెస్ కి వేలలో ప్రాఫిట్ వస్తుందంటవా? ఇంకెక్కడున్నావు సంజయ్, మినిమం లక్షల్లో వస్తుంది. అవునా? రాజుగారు, నాగలింగం వచ్చాడు. నాగలింగం అన్నా బోర్లింగంలో ఉన్నాడు. మీరు ఆగండి అయ్యగారు, మనిషి గేర్లా ఉన్నా కూడా ఆ ఒంటి మీద బంగారం చూడండి, దగదగా మెరుస్తుంది. 30 లక్షలా? సరే ఒక నిమిషం లైన్లో ఉండి ఇప్పుడే కొడతా. 30 లక్షలా? వచ్చింది చూసుకోరా. సరేరా, చిన్న పని మీద బయటకు వచ్చినా, డీల్ అయినాక ఫోన్ చేస్తా, సరేనా? ఇప్పుడు భలే గొర్రె వీడే అనుకుంటా. ఇంతకీ మిమ్మల్ని ఎక్కడ చూసానే? మిమ్మల్ని పిలిచి నేను నాగలింగం గారు. ఓకే, గొర్రెలా ఉంటే వీడే అనుకున్నా. ఇంతకీ వీడేవాడు? మా ఓనరు. ఇంతకు నువ్వెవరు? మా పని మనిషి. కాదు, నాకు పనిచ్చిన మనిషి అంతే. ఇంతకి ఇక్కడ నాకేం పని? మాకు ప్రాసెస్ చెప్పాలి, మేము అందరం కలిసి ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నాం, దానికి మీ డైరెక్షన్ కావాలి. నా డైరెక్షన్? సార్ ఇదంతా చెప్పే ముందు నాకు చిన్న డౌట్, మీ ఒంటి మీద ఉన్న బంగారం అంత రియలే కదా? రియలా? కేజీఎఫ్ గోల్డ్ 24 క్యారెట్స్. నా బాడీలో ఏదైనా ఒరిజినల్ ఉందంటే ఈ గోల్డ్ ఒకటే. అంటే మీరు ఒరిజినల్ కదా? గోల్డ్ ఫేక్ కాదని చెప్తున్నా. ఈ ప్రశ్నలు వదిలేసి ఫస్ట్ పాయింట్కి రండి. నాకు ఇప్పుడే తెలిసింది. ఏమర్థమైంది? మీకేం తెలీదని. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నా. అది నా బాధ.